సోదరి, మన్మథ బాణాల తీక్షణత్వం పాశుపతం కన్నా మిన్న. అది నారాయణాస్త్రం కన్నా మహిమవంతం, బ్రహ్మాస్త్రం కన్నా దాని ప్రభావం అధికం. దిగులెందుకు నీకు? కలసిరా, కదలిరా. కంతుడి వింత బాణాలకు, కందర్పదర్ప శక్తికి శివుడెలా వివసుడవుతాడో కనులారా చూడు. అభీష్ట సిద్ధిరస్తు. ధన్యురాల్ని ప్రభు. పార్వతీదేవి స్వయంభువు, శివుడు స్వయంభువు. వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయడం కష్టం కాదులే. నీ సేవలు మాకు ఆనందం కలిగిస్తున్నాయి. ఆహా, ఏమి నారీలలామ సోయగము! ముఖబింబం చూస్తుండగనే మనస్సు ఆనందంతో నిండిపోతున్నది. ఏమి కనులు! అవి కనుల ఇంద్రనీలమణుల గనుల. అదేమి నాసిక! సంపెంగ బెంగపడే చక్కదనం అది. అవి ఆ ధరములు ప్రవాళముల, రస ప్రవాహముల. ఏమి ఆ వక్షోజ సౌందర్యం! చూసి చూడగనే చూపుల వెంట దాసుని చేసేట్టున్నవే. ఈమె నడక తీరు రాయంచలకే అడుగులు చక్కదిద్దేలా ఉంది. అవి పాదాల పద్మాలు. ఏమని చెప్పాలి? ఈ కోమలిని పొగడాలంటే సృష్టికర్త శక్తి చాలదు. వేనోళ్ల ఆదిశేషుడికైనా అసాధ్యం. చతుర్దశ భువనైక మోహిని పార్వతి.
ఏమిది? ఏమి ఈ మాయ? మాయాతీతంగా నిగ్రహంతో నిశ్చల చిత్తంతో జపతపాలలో మునిగిన మాకు ఈ చాంచల్యం ఏమిటి? ఈ చంచలాక్షి చకచకిత సౌందర్యాన్ని ప్రశంసించి పరవశం కావడం ఏమిటి? ఎందుకిలా జరిగింది? మదనా! ఏమి నీ తెంపరితనం? నా పైననే సాహసించి నీ బాణాలు ప్రయోగిస్తావా? నన్ను స్త్రీదాసుని చేయాలని యత్నిస్తావా? హరుడిపై చలమూని వరగర్వంతో బాణాలు దూసిన దుందుడుకుతనానికి తగిన ఫలం అనుభవించు. స్వామి, స్వామి, ఎంతటి ఘోరం జరిగిపోయింది. కనుమూసి తెరిచేలోగా శివుడి కంటి మంటల్లో భస్మం అయిపోయారే. నన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేని మీరు నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయారే. ఊరడిల్లు సోదరి, ఊరడిల్లు. దుఃఖాన్ని అణచుకో. అన్నా వసంత, ఏ ఆధారంతో ఊరడిల్లాలి? ఏ ఆశతో దుఃఖాన్ని అణుచుకోవాలి? నా ప్రాణం, నా జీవం, నా జీవనం, సర్వస్వం నా నాథుడే. మన్మధుడి లేని రతి ఎలా జీవిస్తుంది? అన్నా వసంత, నేను నా పతితో సహగమిస్తాను. చితి పేర్చు. నన్ను నా పతి చెంతకు చేర్చి మిత్ర రుణం తీర్చుకో. సోదరి, అంతటి సాహసం పూనకు. అది తగదు. మహేంద్ర, ఇప్పుడు తమ కన్నులు చల్లబడ్డాయా? మాత్సర్యంతో మన్మధుని పరమేశ్వరునిపై పూల బాణాలు వేయమని వీరతాంబూలం ఇచ్చి పంపావు. అందరిలో అందగాడని అప్సరసలు ఆరాధిస్తూ ఉంటే చూసి సహించలేక ఈర్ష్యాసూయలతో ఇలా పగ తీర్చుకున్నావు. ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా? సోదరి, దేవనాథుణ్ణి నిందించడం తగదు సుమా. దేవకార్యార్థమై మన్మధుడు శివుడిపై బాణాలు వేశాడు. ముక్కోపి శివుడు ముక్కంటి అయ్యాడు. ముచ్చిచ్చిలో మన్మధుణ్ణి సంహరించాడు. అది ఎవరూ ఊహించలేదు. ఎవరు ఊహించినా ఊహించకున్నా ఫలితం దారుణం కదా సోదరా. సాంత్వన వచనాలతో నా మనసు శాంతిస్తుందా? పతి మరణంతో తల్లడిల్లే నాకు ఈ మాటలు ఉపశమనం కలిగించు. దేవేంద్ర, నాకు నా పతి కావాలి. అతని తోడి జీవనం కావాలి. ప్రభు పరమేశ్వర, పతిందేహి, పతిందేహి.
చేశా. పాలనేత్రానల జ్వాలల్లో నా పతిని భస్మం చేసినట్లే నన్ను నీ మూడో కంటి చూపుతో దహించు ప్రభు. విగత భర్తృకగా నేను జీవించలేను. పతిని అనుసరించడమే నాకు శరణ్యం. ఆయనకు నా పతికి విధించిన శిక్షే నాకు వరంగా అనుగ్రహించండి స్వామి. నీ పతిదేవుడు దేవకార్య నిర్వహణలో దగ్ధమైనాడు. శివుని కంటి మంటలలో భస్మమైన మన్మధుడు తిరిగి జీవిస్తాడు. మన్మధుడు లేనిదే సృష్టి లేదు, ప్రపంచమే లేదు. త్వరపడి నీవు దుస్సాహసానికి పూనకునకు. పరమ దయాళువైన పరమేశ్వరుడు నీ పతికి ప్రాణదానం చేయగలడు. అంతవరకు నీ ప్రాణవల్లభుడు అశరీరుడిగా నీకు తోడు నీడగా ఉండగలడు. తనకు తానుగా అతడు లోకానికి కనిపించకపోయినా నీకు మాత్రం సశరీరుడిగా కనిపిస్తూ చరించగలడు. క్రౌచాసురా, సకల దేవతల యత్నాలు ఆ మన్మధుడి బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. నాడే చెప్పాను కదా, మహేశ్వరుడెక్కడా, మన్మధుడెక్కడా? జితేంద్రియుడు శివుడు ఆ శంకరుని స్త్రీదాసుని చేయటం ఎవరితరం? పాపం దిక్పాలకులు ఎంతో ఆశించారు. పరమేశ్వరుడు పార్వతీదేవి అందచందాలకు మన్మథ బాణ ప్రయోగానికి మోహితుడవుతాడని భ్రమించారు. పార్వతీ కళ్యాణం జరుగుతుందని కలలు కన్నారు. శివ పార్వతుల దాంపత్య ధర్మంగా శివ తేజస్సుతో శివాంశతో శివకుమారుడు జన్మిస్తాడని, ఈ తారకుణ్ణి సంహరిస్తాడని సంబరపడ్డారు. పాపం వారి గాలి మేడలు కూలిపోయాయి. వారి ఎత్తులు జిత్తులు ఫలించలేదు. బలవంతుల మధ్య పోరాటంలో బలహీనుడు చిక్కి బలైనట్టు ఆ మన్మధుడు దగ్ధమయ్యాడు. సర్వం సానుకూలమై సతీ వియోగంతో తపస్సులో మునిగిన పరమశివుడు పార్వతి సేవలకు సంతసించి ఆమె అందచందాలకు మనసుపడి ఇక మన్మథ ప్రభావంతో శివపార్వతుల పరిణయం జరుగుతుందని అందరూ ఆనందించే వేళ రుద్రుడు ప్రళయకాల రుద్రుడై మన్మధుణ్ణి చూపుతో కాల్చి భస్మం చేశాడు. ఏనాడు ఎవరి కోపము కనులారా చూడని సున్నిత హృదయ పార్వతి ఆ భీభత్సానికి బెదిరిపోయింది. పార్వతిని తిరిగి శివారాధనతో శివుణ్ణి మెప్పించమనాలి. తపస్సుతో శివుడి మనస్సు కరిగించమని ప్రబోధించాలి. నారాయణ నారాయణ. సర్వం క్షణకాలంలో జరిగిపోయింది. ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఉగ్రుడైనాడు. మూడో కన్ను తెరిచాడు. ఆ కంటి మంటల్లో మన్మధుడు భస్మమయ్యాడు. పిడుగుపడినట్లయింది. రతి విలాపం హృదయ విదారకం. తిరిగి స్వామిని దర్శించేదెలా, సేవించేదెలా, ప్రసన్నుడిని చేసుకునేదెలా? అమ్మా, దేవర్షి నారదుల వారు విచ్చేశారు. ప్రభువులు సన్నిధికి రమ్మని ఆజ్ఞాపించారు. ఎవ్వరూ ఊహించనంత వేగంగా జరిగిపోయింది కామదానం. వీరభద్ర సృష్టి వేళలో కూడా
పరమేశ్వరుడు అంత ఉగ్రుడు కాలేదు. తన మనస్సును చిలింపచేశాడని స్వామి అంతగా ఆగ్రహించాడు. సర్వం శుభంకరంగా ముగుస్తుందని ఎంతో సంబరపడ్డాను. నీవే కాదు హిమవంత, ముక్కోటి దేవతలు సంబరపడుతున్న వేళ ముప్పు ముంచుకొచ్చింది. పార్వతీ పరిణయం ఆలోచనల్లోనే ఆగిపోయింది. అమ్మా హైమవతి, అలంకార ప్రియుడు విష్ణువు, అభిషేక ప్రియుడు శివుడు. శివారాధనే పరిష్కార మార్గం. అక్షర స్వీకారం జరిగిన నాటి నుంచి శివస్మరణ చేస్తున్నాను. వేదాది విద్యల పరమార్థం తెలుసుకొని పరమేశ్వరుణ్ణే ఆరాధిస్తున్నాను. అందుకే స్వామి నీ సేవలు అంగీకరించాడు. అందరూ ఎదురు చూస్తున్న సమయం రాబోతున్న వేళ విఘ్నం వాటిల్లింది. తల్లి, అర్చనలు, అభిషేకాలు, ఆరాధనలు మహేశ్వరుడి మదిని రంజింపచేస్తాయి. కాఠిన్యం వహించిన శివుడు కళ్యాణమూర్తి కాగలడు. దేవర్షుల మార్గోపదేశం దివ్యం. తప్పక ఆచరిస్తాను. శుభం. సంకల్ప సిద్ధిరస్తు. మా మధ్య సేదదీరేలా హితోపదేశం చేశారు. ధన్యులం దేవర్షి. నారాయణ నారాయణ. జననీ జనకులకు ప్రణామములు. సౌభాగ్యవతీ భవ. శివకరుణా ప్రాప్తిరస్తు. శివకరుణ అంత సులభంగా లభించే సూచనలు లేవు. యథావిధిని చేసే అభిషేకాలు, హారతులు స్వామి మనసును కరిగించటం లేదు. శ్రీ మహావిష్ణువు జ్ఞానసులభుడు, పరమేశ్వరుడు భక్తిసులభుడు. తల్లి, భక్తితో అభిషేకించి ప్రపత్తితో పత్రి సమర్పిస్తే సంతుష్టుడవుతాడు, సకలాన్ని అనుగ్రహిస్తాడు. సృష్టి స్థితి కారకులు, అష్టదిక్పాలకులు, సప్తర్షులు, నారద మహర్షి అందరూ కలిసి కైలాసానికి విచ్చేసి మాకు మహదానందం కలిగించారు. అసురుని ఆగడాలకు పతివ్రతాలోకం తల్లడిల్లుచున్నది. సాధ్వీమణుల చింతను తీర్చి యజ్ఞయాగాది క్రతువులు సక్రమముగా జరిగేలా అనుగ్రహించండి. నిగ్రహ అనుగ్రహ సమర్థులైన తమ అనుగ్రహం పైననే కుమార సంభవం జరగవలసి ఉన్నది. పరమేశ్వర కృపకై పార్వతీ కళ్యాణార్థమై సురశ్రేష్ఠులతో కదిలి వచ్చిన మా మునిముక్తుల మాటలను మన్నించండి. మా విన్నపాలని ఆలకించండి. మేం పార్వతిని చేపట్టగలం. నారద, మా వివాహ నిర్వహణ నీ చేతుల మీదుగా జరగాలి. ఈ కళ్యాణానికి నీవే సంధానకర్తవు. ధన్యోస్మి పరమేశ్వర, ధన్యోస్మి. పార్వతిని పరీక్షించాలి. ఆమె మనస్సు మరోమారు తెలుసుకోవాలి. ఆమె శివభక్తి ఎంతటిదో కనుగొనాలి. ఆపై కరగ్రహణం, కళ్యాణం.